ఒక ఈవెంట్ని ఒక ఎలిమెంట్ మీద పర్ఫామ్ చేసినప్పుడు మనకు ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది టు హ్యాండిల్ దట్ ఈవెంట్ మోర్ బెటర్ వే. ఇప్పుడు ఆ ఈవెంట్ ఎక్కడ, మన ఈవెంట్ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచించామనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇన్లైన్ వేలో కనుక మనం ఈవెంట్ ఆబ్జెక్ట్ని కనుక యాక్సెస్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు console.log ఆఫ్ ఈవెంట్ అని కనుక రాసామనుకోండి, ఈ ఈవెంట్ అనే పేరుతోటే యాక్చువల్గా ఈవెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అది ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, నేను ఈ బటన్ మీద క్లిక్ చేయగానే console.log ఆఫ్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. వాట్ ద హెల్ ఇస్ దిస్ ఈవెంట్ ఆబ్జెక్ట్? దీంట్లో మనకి క్లయింట్ ఎక్స్ అని, క్లయింట్ వై అని, అంటే ఎక్కడ క్లిక్ చేసావని, ఆఫ్సెట్ ఎంత, నువ్వు ఏ టైంలో క్లిక్ చేసావు, నువ్వు క్లిక్ చేసిన టైప్ ఆఫ్ ఈవెంట్ ఏంటి, నువ్వు పర్ఫామ్ చేసిన ఈవెంట్ ఏంటి, స్క్రీన్ రేడియస్లో ఎక్కడ క్లిక్ చేసావు, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టార్గెట్. నువ్వు క్లిక్ చేసిన ఎలిమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఈవెంట్ యాక్సెస్ కావాలన్నా నీకు ఈ టార్గెట్లో దొరుకుతుంది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఈవెంట్ ఆబ్జెక్ట్. అట్లాగే మనకి